ఇప్పుడు హీరోలందరూ వాళ్ళ తాలూకు మొత్తం మార్చేసుకుంటున్నారు. వాళ్ళ తాలూకా లుక్ ఏంటి, ఇంకోటి ఏంటి మార్చేసుకుని ఆ రగ్గడ్ రస్టిక్ లుక్‌లోకెళ్ళి సినిమాలంటే ఆ గ్లామరు పెయింట్ ఏసిన స్క్రీన్సు, అవును సార్. పెయింట్ ఏసుకున్న ఫేసులు, చమ్కీలు డ్రెస్సులు అవన్నీ వదిలేశారు. హ్మ్. నువ్వు మళ్ళీ అందులోకే ఆహ్, ఆహ్, యూ 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 లుక్డ్ గ్లామరస్. హ్మ్. యూ లుక్డ్ వెరీ హ్యాండ్సమ్. హ్మ్. అండ్ మోర్ ఇంపార్టెంట్‌గా అసలు నువ్వు టెలివిజన్ ప్రోగ్రామ్‌లోకొస్తే వాగుడుకాయలా మాట్లాడుతూనే ఉంటావు. మొదటి నుంచి అవును. ఫస్ట్ వరకు. అవును సార్. అదే నీ ఫోర్టే. యెస్ సార్. నీ మాట్లాడడమే, నీ మాటలే నీ ఫోర్టే నీకు. అవును సార్. బట్ ఈ సినిమాలోని అన్నీ 1 లేదా 2 మాటలు, 3 మాటలు. అది నువ్వెక్కడ అరే నాకు నా డైలాగ్ లేవురా, నా సీన్ పేపర్ ఏదని అడగలేదు. ఇప్పుడు ఎందుకంటే సార్ అక్కడ టెలివిజన్‌లో నా ఒక్కడికే మైక్ ఉంటది. ఇక్కడ 16, 15 మందికి మైకులున్నాయి. ఇక్కడ సో ఇది అందరికీ ఒక పాత్ర ఉంది. అండ్ అందరూ కోఎగ్జిస్ట్ అయితేనే ఆ క్యారెక్టర్స్ కథ చెప్తున్నట్టు టైం పాస్ అవుతుంది సార్. అంటే ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారు అనేది ఎక్కడ అసలు మీటర్‌లో నేను ఇంకా ఇప్పటికి కూడా ఆలోచించట్లేదు అది. బికాజ్ కథ నడిపే పాత్రలో ఉన్నాను నేను. నేను నా కారణాలు, నా సిట్యుయేషన్‌లు నేను ఆ ఊరెళ్ళడం, వాళ్ళు పెట్టిన రూల్స్ నేను ఫాలో అవ్వడానికి కష్టపడ్డం. సో దేర్ ఈస్ మోర్ ఆఫ్ యాక్షన్ సార్. నా మాటల కంటే కథ నా ద్వారా చాలా చెప్పవడం జరిగింది. అండ్ త్రూ అవుట్ సినిమా నాకు జరుగుతున్న ఎమోషన్స్తో నాకు వీళ్ళందరూ సపోర్ట్ సిస్టమ్గా మారారు. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఈ ఎంతసేపు చెప్తున్నావు, ఎలా చెప్తున్నావు అన్న దానికంటే హౌ ఎంటర్టైనింగ్, హౌ ఎంగేజింగ్ ఇట్ ఇస్. ఆఫ్ కోర్స్. బికాస్ సత్య అండ్ సీను కాంబినేషన్ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించిన ఐ థింక్ ఇట్ వాజ్ అ హిలేరియస్ లాఫ్టర్. అసలు నేను సత్య కంప్లీట్ గా ఒక బ్లాక్ ని కాపాడితే గెటప్ సీన్ ఇంకో బ్లాక్ కాపాడి మధ్యలో తర్వాత బ్లాక్ లో వెన్నెల కిషోర్ వచ్చి, బ్రహ్మాజీ గారు రావడం, బ్రహ్మాజీ అసలు సీన్స్ పాన్ ఇండియా ప్రభాకర్ గా ఆయన రావడం. పాన్ ఇండియా ప్రభా. సో వీళ్ళందరు పాత్రలు నా లైఫ్లోకి వస్తున్నారు. సో వీళ్ళందరితో జరుగుతున్న ఇది అంత ఎంటర్టైనింగ్గా క్యాచప్ అయింది. అండ్ స్పెషల్లీ అంటే నిన్నటి నుంచి అందరూ మాకు చెప్తున్నది నాది సత్యాది టైమింగ్కి చాలా మంది నవ్వుకున్నారు అండ్ వీ వర్ వెరీ హ్యాపీ. ఎవరో చెప్పడం అంటే మేమే నవ్వుతున్నాం థియేటర్లో, మళ్ళీ డైరెక్ట్ గా మేము ఉన్నాం కదా థియేటర్లో. ఐ ఫెల్ వెరీ హ్యాపీ సార్.